Now we'll understand about your agile model. So now, any idea about this agile model? అన్న ప్రతాప్ అన్న మీ వాయిస్ నాకు లోగా వినిపిస్తుంది అన్న. అవినాష్ నీకు అవినాష్ నాకు బాగానే ఉంది. బానే ఉందా? దిలీప్ నీ సైడ్ ఏదో ప్రాబ్లం ఉంది. హలో నీ సైడ్ ఏదో ప్రాబ్లం ఉంది. అన్న ప్రతాప్ అన్న నీ సైడ్ ఏదో ప్రాబ్లం ఉంది దిలీప్. నా సైడే ఉందా? So can you able to see my screen? యా కనిపిస్తుందా? Yeah. So now in the last session that what we discussed about what is meant by project and what is meant by product. Correct? Yeah. ప్రాజెక్ట్ అంటే ప్రోడక్ట్ అంటే తెలుసుకున్నాం, అసలు అప్లికేషన్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసుకున్నాం, రిక్వైర్మెంట్స్ ఎవరు ఇస్తారు, ఆ రిక్వైర్మెంట్స్ మనకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు అవన్నీ తెలుసుకున్నాం. పర్ఫెక్టా? Yeah. సో ఇప్పుడు ఆ Yes. అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనకి డిఫరెంట్ మోడల్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అని. Okay. ఓకే, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి. సో దిలీప్, అమ్మ సుష్మిత డ్రాపా? దిలీప్ అన్న అమ్మాయి డ్రాప్ అయిందా? అంతే అన్న ఇంకా. వాళ్ళ బాబాయ్ పెద్ద కన్ఫ్యూజ్ కాడరా, కాసేపు ఏమో సిజీ అంటాడు, కాసేపు అదే అంటే ఇప్పుడు యాక్చువల్ గా మీతో మాట్లాడినట్టు కూడా అమ్మాయికి తెలియదు అంట. ఆహా. Fine. So let's see that. So now, why we are going to choose this model? So this model is explaining you that, so where you want to start your project and where you want to end this project, how to start a project and how to end a product. Okay. So now basically we'll be seeing two major working models. One is going to be called as waterfall model. Another is going to be called as agile model. One is going to be called as waterfall model. Another is going to be called as agile model. Okay. Now, this working model, right? Agile is going to be waterfall model is going to be split into different stages. First one, what you are going to be call it as? We going to call it as requirements. Next one is going to be call it as design, implementation, verification, and maintenance. So, what are you going to do in your requirements phase? So, this model is telling that whenever you get an application, right, don't start it immediately. Sit with your business analyst, sit with your business team and try to understand whole of your requirements. Requirement analysis అనేది కంప్లీట్గా అర్థం చేసుకోండి. అప్లికేషన్ ఏంది, ఆ అప్లికేషన్ ఎన్ని పేజెస్ ఉండాలి, ఒక్కొక్క పేజీలో ఏమేమి బిహేవియర్స్ ఉండాలి, ఓకే, అది ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి, వాటి గురించి మొత్తం డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకో. దెన్ డిజైన్. ఎవరు డిజైన్ చేస్తారు? ఇది సిస్టమ్ ఆర్కిటెక్ట్. హీఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే ఏంది, ఐడియా ఉందా? టెస్టింగ్ మోడల్. నో, ప్రోటోటైప్ అంటే ప్రోడక్ట్ ఫైనల్ అయ్యే ముందు డెవలప్మెంట్ లో ఉన్న ప్రోడక్ట్ ఉంటుంది. చూపిస్తానండి ఒక నిమిషం. Just give me a second.
సో ఇప్పుడు చూడు ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే ఆ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో, ఓకే ఎలా అవినాష్ వినిపిస్తుందా? అవును. సో రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాడు ఏం చేస్తాడంటే ఆ అప్లికేషన్ టైప్కి ఎలా అయితే ఉండాలో అటు ఆ విధంగా హీఈస్ గోయింగ్ టు డిజైన్ సమ్ హై లెవెల్ డిజైన్స్ హియర్. సో అది ఎలా చేస్తాడో చూడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ now what is going to do here is okay, sure. వాడు ఏం చేస్తాడంటే ఓకే సో ఇది నా బటన్, ఓకే హీల్ క్రియేట్ దిస్ బటన్ హియర్ అండ్ దెన్ సో వి నీడ్ 2 ఇన్పుట్స్ కావాలి మనకి, ఓకే సో వి కాల్ దిస్ వన్ యాజ్ Control C, control. ఓకే సో ఇక్కడ ఏం చేస్తాడంటే యూజర్ నేమ్ పాస్వర్డ్. సో అంటే ఏం చేస్తాడు ఆ రిక్వైర్మెంట్స్ బట్టి ఈ డిజైన్ ఎవరు ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అనేవాడు హీఈస్ గోయింగ్ టు క్రియేట్ సమ్ ప్రోటోటైప్స్ లైక్ దిస్. ఓకే గట్ ఇట్. సో అంటే ఒక అప్లికేషన్ అది ఎలా ఉండాలి. సో హీఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఇల్లుస్ట్రేషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్. ఓకే సో ఇక్కడ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను, ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను, ఇక్కడ క్లిక్ చేస్తాను. అంటే ఒక లాగిన్ పేరు ఎలా ఉండాలి. సో వాడు ఏం చేస్తాడు క్లియర్ డిస్క్రిప్షన్తో డిజైన్ క్రియేట్ చేస్తాడు మనకి. సో ఆ డిజైన్ ఏమంటాం హై లెవెల్ డిజైన్ అంటాం, ఆ డిజైన్నే ప్రోటోటైప్ డిజైన్ అంటాం. ఓకే గట్ ఇట్ నౌ. సో ఆ డిజైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అస్ హౌ ద అప్లికేషన్ షుడ్ లైక్ హౌ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్దర్. అంటే అప్లికేషన్ అది ఎలా ఉండాలి ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి మనకి. సో దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ మీటింగ్ కాల్డ్ as డిజైన్ మీటింగ్ అంటాం. ఏ మీటింగ్ అంటాం డిజైన్ మీటింగ్. ఓకే ఈ డిజైన్ మీటింగ్ అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించాలి ఇప్పుడు. సో ఓకే ఆ డిజైన్ మీటింగ్ తర్వాత ఏమవుతుంది అంటే దెన్ విల్ గో ఫర్ యువర్ ఇంప్లిమెంటేషన్. ఏమవుతుంది ఇంప్లిమెంటేషన్. ఓకే ఆ డిజైన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు డెవలపర్స్ దీన్ని రెఫరెన్స్ గా తీసుకొని ఓకే లాగిన్ పేజ్ ఈ విధంగా ఉండాలి, ఓకే రిజిస్ట్రేషన్ పేజ్ ఈ విధంగా ఉండాలి. సో ఆ ప్రోటోటైప్ బేస్ చేసుకుని ఏం చేస్తారు విల్ గో ఫర్ ఏ డెవలప్మెంట్ ప్రాసెస్. గట్ ఇట్. ఓకే సో నౌ ఇక్కడ క్యూఏటివ్ ఏం చేస్తుంది. మనం ఏం చేస్తాం ఇక్కడ డిజైన్ టైంలో మనం కూడా ఆ మీటింగ్ అటెండ్ అవుతాం. ఇంప్లిమెంటేషన్ టైంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ టెస్ట్ కేస్ డిజైన్ స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తాం టెస్ట్ కేస్ డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాం ఇక్కడ. సో వన్స్ ద టెస్ట్ కేస్ డిజైన్ ఇస్ కంప్లీటెడ్ రైట్ నౌ వెరిఫికేషన్ అయితే బట్ మనం టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ టైం ఇంప్లిమెంటేషన్ అయిపోగానే ఏం చేస్తారు క్యూఏ టీమ్కి ఆ అప్లికేషన్ అనేది క్యూఏ టీమ్కి ఇస్తారు ఇక్కడ. సో క్యూఏ టీమ్ ఏం చేయాలి నువ్వు టెస్ట్ కేసు రాసుకున్నావు కదా ఆ టెస్ట్ కేసు అన్నిటి వీటి మీద ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ వెరిఫై చేయాలి. ఓకే సో వన్స్ యువర్ వెరిఫికేషన్ ఇస్ కంప్లీటెడ్ దెన్ యూ హ్యావ్ టు షిఫ్ట్ ఇన్ టు యువర్ మెయింటెనెన్స్ ఫేస్. మెయింటెనెన్స్ అంటే ఏంది అప్లికేషన్ ప్రొడక్షన్ తీసుకొచ్చేస్తాం మనం లైవ్లోకి వస్తుంది అందరు యూజ్ చేస్తారు ఇప్పుడు. సో దిలీప్ యూజ్ చేస్తాడు, అవినాష్ యూజ్ చేస్తాడు, ప్రతాప్ యూజ్ చేస్తారు, అందరూ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు కొత్త అప్లికేషన్ లాంచ్ అయితే నీకు ఏదైనా ఇష్యూస్ వస్తే ఏం చేస్తుంది దిలీప్ నువ్వేం చేస్తావు అవినాష్
మళ్ళీ నువ్వు టికెట్ బుక్ చేస్తున్నావు, సడన్ గా డబ్బులు కట్ అయిపోయి టికెట్ బుక్ గా ఏం చేస్తావు? ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఫీడ్బ్యాక్ feedback. So it depends upon customer feedback, right? We need to modify the application. So ఆ modifications అన్ని సో ఎక్కడ ఉంటాయి? ఈ మెయింటెనెన్స్ ఫేజ్ లో జరుగుతాయి. ఓకే. Got it? సో ఇక్కడ ఏమవుతుందంటే చూడు, నువ్వు ఇక్కడ క్లయింట్ రాడు, మనకి ఇక్కడ క్లయింట్ రాడు, ఇక్కడ క్లయింట్ రాడు, ఇక్కడ క్లయింట్ రాడు, ఈ లాస్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తావు చూసావా నువ్వు? ఓకే, ఇంప్లిమెంట్ చేసినప్పుడు నీకేమవుతుందా అంటే లాస్ట్ లో క్లయింట్ వచ్చి అప్లికేషన్ వాడడం స్టార్ట్ చేస్తాడు ఈ మెయింటెనెన్స్ ఫేజ్ లో. వాడు అప్పుడు ఏం చేస్తాడంటే ఒక రిక్వైర్మెంట్ నీకు ఏ అనే రిక్వైర్మెంట్ ఇచ్చాడు, బట్ నువ్వు దాన్ని ఏ అనేది బీలా తయారు చేసావు. సో వాడు ఏమన్నాడు, నాకు అట్లా వద్దు, ఇది మొత్తం మార్చేయండి అని చెప్పి అంటాడు లాస్ట్ లో. మళ్ళీ ఏం చేయాలి నువ్వు? మళ్ళీ బ్యాక్ వచ్చి రిక్వైర్మెంట్ మళ్ళీ అనలైజ్ చేసుకొని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి వెరిఫికేషన్ చేసి మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఇక్కడ చేంజ్ వచ్చింది అనుకో, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఓకే, సో నౌ ఐ షో యూ స్మాల్ డయాగ్రామ్ దట్ హెల్ప్స్ యూ మోర్. Let me go this. So very best example, man. Can you able to see this? Yeah. So your expectation is going to be like this. నువ్వు క్లయింట్ కి ప్రోటోటైప్ అని తయారు చేసినప్పుడు క్లయింట్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఈ విధంగా ఉంది, ఫైన్, బాగానే ఉంది అనుకున్నాం. కానీ రియాలిటీకి వచ్చినప్పుడు లాస్ట్ లోకి వచ్చేటప్పటికి మాత్రం మనం ఏం చేసాం? అప్లికేషన్ క్లయింట్ కి ఎక్కడ ఇచ్చాం? ఈ మెయింటెనెన్స్ ఫేజ్ లో అప్లికేషన్ ఇచ్చాం క్లయింట్ కి. వాడు ఏం చేశాడు లాస్ట్ లో, అరే నేను అనుకుంది ఇది, నువ్వు ఇచ్చింది ఈ అప్లికేషన్ ఇచ్చారా అన్నాడు. అర్థమైందా? గాట్ ఇట్ రైట్? సో అదే నేను స్టార్టింగ్ నుంచి క్లయింట్ని తీసుకొని వస్తే, ఇక్కడి నుంచి తీసుకొని వస్తే ఏమవుతుంది? నువ్వు ఏదో రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసావు, నువ్వేం అర్థం చేసుకున్నావు వాడికి ఇమీడియట్గా చెప్పు. నువ్వు అర్థం చేసుకుని కరెక్ట్ రాగానే వాడు కరెక్ట్ చేస్తాడు, ఇమీడియట్ కరెక్ట్ చేస్తాడు దాన్ని. ఓకే, నువ్వు ఏదో డిజైన్ చేసావు, నువ్వు డిజైన్ చేసావు కదా, ఇమీడియట్ వాడు చూపించు, ఎందుకంటే డబ్బులు ఇచ్చేది వాడు. వాడికి ఏం కావాలో మనం ఇమీడియట్ గా తొందరగా దాన్ని అడాప్ట్ చేసుకొని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఆ ప్రాసెస్ అనేది వాటర్ ఫాల్ మోడల్ మనకు చాలా కష్టం, ఇంకా చేయలేం. ఓకే, సో దానికోసం ఏం చేశారంటే దే స్టార్టెడ్ బ్రింగింగ్ ఏ న్యూ మోడల్ కాల్డ్ యాజ్ అజైల్ మోడల్. సో in agile model we have different phases called as requirement phase, right? Planning, design, develop, release, track and monitor. అన్న సేమ్ ఉన్నాయి కదా, మరి డిఫరెన్స్ ఏమున్నాయి? సో ఇక్కడ ఏం చేస్తావంటే రిక్వైర్మెంట్ ఫేజ్ లో నువ్వు ఏమైతే అర్థం చేసుకున్నావో ఇమీడియట్ గా క్లయింట్ కి పిలుస్తావు, బాస్ నేను అర్థం చేసుకుంది ఇది, నీకు కావాల్సింది ఇదా కదా? ఓకే, లేదా అవినాష్ ఈ రిక్వైర్మెంట్ ఇట్లా అర్థం చేసుకో, ఈ విధంగా అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ ఇమీడియట్ గా ఇది కంప్లీట్ అయితే దీంట్లోకి వెళ్తావు. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? అప్రూవల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గోయింగ్ టు స్టార్ట్ విత్ యువర్ ప్లానింగ్. Here we are taking approval from the client. అంతే. సో ఒకవేళ మళ్ళీ ఏం చేసినా ఇమీడియట్ ఇంటర్మీడియట్ రివ్యూస్ ఉంటాయి మనకి. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్టార్టింగ్ నుంచి ఉంటుంది మనకి ఇక్కడ. గాట్ ఇట్? క్లియర్? ఓకే, ఏరా తమ్ముళ్ళు, క్లియరా? Yes sir. Okay, fine. So now
అరే మనం మీకు మేము ఒక ఇచ్చాం కదా. సో వాట్ ఇస్ దట్? దిస్ వన్. So now we'll see understand about okay. So now first we'll understand some design techniques. Okay. So before that, first we'll understand what is a test case. What is a test case and how to write it. So test case is a step-by-step implementation of your scenario. So scenario is what is meant by test scenario. What is meant by scenario? Scenario means that tells you what to test on your application. What you want to test exactly on your application, right? That is going to be called as your scenario. ఓకే, నువ్వేం టెస్ట్ చేయాలనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ అన్ యూజర్ ఐ వాంట్ టు టెస్ట్ an application login module. 1 second guys. You'll understand what is meant by resume, what is meant by a scenario and what is meant by a test case, how we can able to use that. Okay, for example, right, what exactly scenario means? As an user, right, I want to test an application login functionality. Okay, so now this is going to be called as a scenario. అర్థమైందా? నువ్వు ఏం టెస్ట్ చేయాలో చెప్పుకుంటా అనుకున్నావో దాన్ని సినారియో అంటాం. సో నౌ దిస్ సినారియో ఈస్ divided into two forms. One is going to be called as positive scenario. Another is going to be called as negative scenario. ఒకటి ఏంది పాజిటివ్ సినారియో, ఇంకోటి ఏమంటాం నెగటివ్ సినారియో. మాట్లాడే క్లాస్ కాదు. పాజిటివ్ సినారియో అండ్ యాజ్ వెల్ యాజ్ మై నెగటివ్ సినారియో. ఓకే, so positive scenario, right?
Okay, positive scenario is going to be called as testing only happy flow. Testing only happy flow is called as positive scenario. Next one is going to be called as negative scenario. Okay, testing wrong format, testing wrong inputs. ఎనిమిది, ఇది 10, ఇది 10, ఇది 11. ఇది okay, testing with wrong inputs, right, is called as negative. It's called as negative scenario. తమ్ముడు అర్థమైందా? సో ఇప్పుడు నాకు ఇక్కడ పాజిటివ్ సినారియో అంటే ఏమని చెప్తా చెప్పండి ఒకసారి ఈ యూజర్ ఫంక్షనాలిటీ. సో కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రైట్. హ్యాపీగా వెళ్ళిపోతుంది లోపలికి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే యూజర్ కెన్ ఏబుల్ లాగిన్ ఇంటూ ద సిస్టమ్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ అంటే ఏం చెప్తావు చెప్పు. ఇన్కరెక్ట్ యూజర్ నేమ్. ఎలా ఇస్తావు? నేమ్ బదులు వేరే హ్యాష్ ట్యాగ్ అలా. నో యూజర్ నేమ్, నో పాస్వర్డ్. ఓకే, ఏం రావాలి నీకు? ఇలా ఎర్రర్ రావాలి. నెక్స్ట్ వన్, యూజర్ నేమ్ ఇస్తావు, నో పాస్వర్డ్, ఏం రావాలి ఇక్కడ నీకు? ఎర్రర్ రావాలి. ఓకే, నెక్స్ట్ వన్, నో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తావు, ఏం రావాలి ఇక్కడ? ఎర్రర్ రావాలి. సో నువ్వు ఒక సినారియో గురించి ఆలోచించినప్పుడు దాన్ని ఎలా ఎన్ని విధాలుగా టెస్ట్ చేయాలో కూడా నువ్వు ఆలోచించుకోవాలి. వాటిని సినారియో మేకింగ్ అంట. ఎరా అర్థమైందా? ఒక చేయాల్సిన ఫస్ట్ జాబ్ ఏదైతే రిక్వైర్మెంట్ ఇది నిన్ను టెస్ట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు సినారియోస్ గురించి ఆలోచించి ఆ సినారియోస్ లో నుంచి ఎన్ని పాజిటివ్ రాయాలి ఎన్ని నెగిటివ్ రాయాలి అని డిసైడ్ అవ్వాలి మనం. ఓకే, సో ఇప్పుడు ఈ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసేది టెస్ట్ కేసు. నీకు నెగిటివ్ అది ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దీన్ని ఎలా టెస్ట్ చేయాలి చెప్పేదే టెస్ట్ కేసు అనమాట. 1 second కేసు. అర్థమైందా? క్లియర్ అవినాష్? ఓకేనా? సో నౌ explaining scenario step by step, right, it's called as test case. ఏమంటాము దాన్ని? టెస్ట్ కేస్ అంటాం. ఓకే, సో నౌ హౌ టు రైట్ ఏ టెస్ట్ కేస్. Okay, how to write your test case. So now first what you want to do here is first define your objective. Okay, objective. సో దాన్ని ఏమంటామంటే మనం టెస్ట్ ఆబ్జెక్టివ్ అంటాం. నువ్వేం వెరిఫై చేయాలి చెప్పేదే టెస్ట్ ఆబ్జెక్టివ్. ఓకే తమ్ముళ్ళు క్లియరా? రైట్, నౌ right, step by step implementation process of scenario. Okay, step by step implementation process ni line by line explain చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ define test data, next define expected result and యాక్చువల్ రిజల్ట్. ఏం చెప్పాలి? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంది, యాక్చువల్ రిజల్ట్ ఏంది. ఏంటంట ఎలా తమ్ముడు క్లియరా?
అవినాష్ ఓకే. రిజల్ట్ అంటే అది వాళ్ళు ముందే చెప్తారు రిజల్ట్ అనేది. నువ్వే అడగాలి దాన్నే క్వశ్చనింగ్ అంటాం మనం. యా. ఓకే క్లియరా? నౌ ఇప్పుడు ఒక టెస్ట్ కేసుని ఎలా రాయాలో చూపిస్తాను. ఓకే. ఆనంద ఫోన్ అది రూమ్ బుక్ చేస్తున్నారు. ఎక్కడ బుక్ చేసినట్టు ఒకసారి మీ బాగా వచ్చేస్తాడా? నేను మీరు ఇటు వస్తాడా? బాగా డిన్నర్కి కదా, డిన్నర్ కూడా అక్కడేనా? అదే నాది అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయినప్పుడు పెట్టుకున్నాము. ఏంటి మీ బాగా వస్తుంది అని రూమ్ ఇంకా బుక్ చేసుకోలేదు. ఇంకా చేసుకోలేదంట, చేసుకుంటారంట. నువ్వు అయిపోతే నువ్వు అలా రమ్మంటాలే, ఎవరినో ఒక రమ్మంటాను. So guys, when you define a test case, when you want to write a test case, right, it is mandatory for us, okay, to define your test objective perfectly. ఏం చేయాలి ఇక్కడ? టెస్ట్ ఆబ్జెక్టివ్ పర్ఫెక్ట్ డిఫైన్ చేయాలి. కనిపిస్తుంది ఇక్కడ చూడు స్క్రీన్. ఓకే, ఈ టెస్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే ఏం చేయాలో చెప్పడం టెస్ట్ ఆబ్జెక్టివ్. సో దాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. దే షుడ్ బి ఎ పర్ఫెక్ట్ ప్రాసెస్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, సో అదేమి ఉండాలంటే ఆ టెస్ట్ ఆబ్జెక్టివ్లో వాట్, వేర్ అండ్ వెన్ ఈ క్వశ్చన్స్ కి సమాధానం ఉందో వెతుక్కోవాలి నువ్వు. వాట్, వేర్ అండ్ వెన్. గాట్ ఇట్? వాట్, వేర్ అండ్ వెన్. ఓకే, సో వాట్ మీన్స్ దట్ వాట్ యూ వాంట్ టు వెరిఫై, వేర్ యూ వాంట్ టు వెరిఫై, వెన్ ఇప్పుడు వెరిఫై చేయాలి. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ verify that the field contact us is displayed as a link on the home page. So ఇక్కడ ఒక అప్లికేషన్ చూపిస్తాను నేను ఇప్పుడు. సో దట్ అప్లికేషన్ నేమ్ is called as automationpractice.com. ఇక్కడ చూడు, ఇక్కడ ఇదేముందంటే ఈ టెస్ట్ కేసులో వాడు ఏమన్నాడు, ఇక్కడ కాంటాక్టర్స్ అనేది ఒక లింక్ లాగా కనిపిస్తుందా వెరిఫై చేయమన్నాడు. ఇక్కడ చూడు, కాంటాక్టర్స్ ఇస్ గోయింగ్ టు బి డిస్ప్లే as a link here. కనిపిస్తుందా? సో ఈ ఎంటైర్ పేజ్ లో వీడు ఏం చెప్పాడంటే ఇప్పుడు ఈ ఎంటైర్ పేజ్ లో కాంటాక్టర్స్ అనేది ఒక లింక్ లాగా కనిపిస్తుందా లేదా. సో దిస్ వన్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ as టైప్ డిఫైనింగ్ టెస్ట్ కేస్. టైప్ డిఫైనింగ్ అంటే ఈ సెర్చ్ అనేది ఎలా కనిపిస్తుంది? టెక్స్ట్ బాక్స్ లాగా కనిపిస్తుంది, రైట్? సో ఈ సెర్చ్ ఐకాన్ ఎలా కనిపిస్తుంది? సెర్చ్ ఐకాన్ ఎలా కనిపిస్తుంది? బటన్ లాగా కనిపిస్తుంది.
సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ as టైప్ డిఫైనింగ్ టెస్ట్ కేస్. ఏ టైప్ అది ఎలా డిస్ప్లే అవ్వాలి, ఓకే. సో ఎక్కడ డిస్ప్లే, ఎలా డిస్ప్లే అవ్వాలి, ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి. ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి? వెన్ యూజర్ ఈస్ గోయింగ్ టు లాంచ్ దిస్ అప్లికేషన్ ఆన్ ద హోమ్ పేజ్, వెరిఫై దట్ ద ఫీల్డ్ కాంటాక్ట్ us ఈస్ డిస్ప్లేడ్ యాజ్ ఎ లింక్. అది నా టెస్ట్ ఆబ్జెక్టివ్. ఇక్కడ చూడండి, వెరిఫై దట్ ద ఫీల్డ్ కాంటాక్ట్ us displayed as a link on the home page when the application is launched. అప్లికేషన్ లాంచ్ చేసినప్పుడు నాకు ఇలా కనిపించాలి అని చెప్పాను. సో స్టెప్ 1 ఏం చేయాలి, నేను లాంచ్ అప్లికేషన్. ఓకే. స్టెప్ 2 వెరిఫై దట్ హోమ్ పేజ్ ఇస్ డిస్ప్లేడ్ ఆర్ నాట్. ఎక్స్పెక్టెడ్ ఏ ఉండాలి ఇక్కడ, హోమ్ పేజ్ షుడ్ డిస్ప్లే. సో ఎప్పుడు కూడా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ షుడ్ గో విత్ ద కీవర్డ్ కాల్డ్ షుడ్ డిస్ప్లే. షుడ్ అనే కీవర్డ్ అనేది కంటిన్యూస్ గా ముందుకెళ్ళాలి. గాట్ ఇట్, క్లియర్? నౌ యాక్చువల్ రిజల్ట్ ఏముండాలంటే, రైట్, హోమ్ పేజ్ ఈస్ డిస్ప్లేడ్. Home page is displayed. అర్థమైందా, క్లియరా? సో ఈ అప్లికేషన్ లాంచ్ చేయడానికి నువ్వు ఏమైతే డేటా యూజ్ చేసావో ఆ డేటా ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి టెస్ట్ డేటా కాలంలో. ఓకే. తర్వాత డిస్క్రిప్షన్. నెక్స్ట్, ఆన్ టాప్ ఆఫ్ ద లెఫ్ట్ కార్నర్ వెరిఫై దట్ ద ఫీల్డ్ కాంటాక్ట్ ఈజ్ డిస్ప్లేడ్ యాజ్ లింక్. సో ఇక్కడ ఏముండాలి, కాంటాక్ట్ us షుడ్ డిస్ప్లే యాజ్ ఏ లింక్. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఎక్స్పెక్ట్ రిజల్ట్ మొత్తం రాసేస్తాం, ఇట్లా అన్ని టెస్ట్ కేసు రాసేస్తాం. ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో మాత్రమే ఈ యాక్చువల్ రిజల్ట్ అనేది ఫిల్ చేస్తాం ఇక్కడ. ఎరా దిలీపు, అర్థమైందా? క్లియర్? సో ఈరోజు మీ టాస్క్ ఏంటంటే చూడండి, ఈరోజు నాకు జస్ట్ డిస్ప్లే టెస్ట్ కేసు రాయండి. ఆ సైట్ ఏం సైట్ అంటే డెమో ఎన్ఓపి కామర్స్. క్లిక్ ఆన్ యువర్ రిజిస్టర్ లింక్. సో ఇక్కడ నాకు ఈ రిజిస్టర్ పేజ్కి, ఓకే, ఇక్కడ ఎన్నైతే ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్కి నా టెస్ట్ కేసు రావాలి. ఇప్పుడు మీరు ఇట్లాగా ఈ వీడియో చూడండి, దీన్ని పక్కన పెట్టుకోండి. సేమ్ నాకు రేపు క్లాస్కి వచ్చేటప్పటికి ఈ టెస్ట్ కేసు కంప్లీట్ చేయాలి మీరు. ఓకే అన్న, క్లియరా? ఈ టెంప్లెట్ కావాలి మీకు, టెస్ట్ కేసు టెంప్లెట్. మెసేజ్ చేస్తున్నది, టేక్ దట్ ఇన్ ద డ్రైవ్. ఓకే. సో నాకు ఈరోజు కంప్లీట్ చేసేస్తారు అది. చేస్తాను. You should don't take much time, try to complete that easily. Let me open to test cases. Yeah, upload చేశాను. I'll upload this video also after 30 minutes. Okay. Okay. Fine. We'll connect back tomorrow. So ఇంకా రేపటి నుంచి జావా స్టార్ట్ చేయాలి మనం ఇంకా. Okay. Okay.